డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ని కాంగ్రెస్ నేతలు సీరియస్ గా తీసుకున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ డీజీపీని కలిసి ఫిర్యాదు చేశారు. ఫోన్ ట్యాపింగ్ పై విచారణ పరిధి పెంచాలని డీజీపీని కోరారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మహబూబ్నగర్ కు సంబంధించిన కొన్ని ఆధారాలు తన దగ్గరున్నాయని ఆయన చెప్పారు. మొట్టమొదటి బాధితుడిగా తానే ఫిర్యాదు చేశానన్నారు. వందలాది మంది ఫోన్ ట్యాపింగ్ లో భాగస్వామిగా ఉన్నారని ఎన్ఎం ఆరోపించారు. అనుమతి లేకుండా ఇజ్రాయెల్, రష్యా నుంచి ఫోన్ ట్యాపింగ్ పరికరాలు తీసుకొచ్చారని అన్నారు. నిర్బంధంలో భాగంగా మా మహబూబ్ నగర్ జిల్లాలో వందలాది వేలాది మంది ఫోన్ ట్యాపింగ్ అనే ఈ వైరస్కు గురైపోయింది. ఈ దుర్మార్గపు చర్యలు అక్కడ ఉన్న బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రులు ఒడిగట్టారన్న విషయం మహబూబ్ నగర్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పుడు జరుగుతున్న రాష్ట్ర వ్యాప్తంగా మన డీజీపీ గారి నేతృత్వంలో, సిట్ శ్రీనివాస్ రెడ్డి గారి నేతృత్వంలో కమిషనర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ వారు చేస్తున్న ఇన్వెస్టిగేషన్లో భాగంగా తీగలాగితే డొంక కదిలినట్టుగా మొత్తం తెలంగాణ వ్యాప్తంగా సర్వర్లను పెట్టి అక్కడ లోకల్గా ఉన్న ప్రజల మీద ట్యాపింగ్ ఆయుధాన్ని ప్రయోగించిన విషయం ఇప్పుడు పేపర్ల ద్వారా, మీడియా ద్వారా తెలుసు. ఇది మా అందరికీ గతంలో కూడా అనుభవం. నా ఫోన్ కూడా స్వయంగా ట్యాప్ చేసిండ్రు ఎలక్షన్లలో. మా బంధువుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు, మా స్నేహితుల ఫోన్లు ట్యాప్ చేసిండ్రు. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేసి వాళ్ళ ప్రతి కదలికను మా లోకల్గా ఉన్న బీఆర్ఎస్ నాయకులకు చేరవేసే కార్యక్రమం చేసి అక్కడ ఉన్న మాజీ మంత్రి గారు, మిగతా బీఆర్ఎస్ నాయకులు ఫలానా వాళ్ళ నెంబర్లు ట్యాప్ చేయండి అంటే ఇక్కడ ఉన్న పోలీసు వ్యవస్థ, ఎస్ఐబిలో ఉన్న కీలకమైన అధికారులు ఆ ట్యాప్ చేసి కాల్ రికార్డ్స్ చేసి మళ్ళా వాళ్ళకు పంపించేవాళ్ళు. ఆ కాల్ రికార్డ్స్ తీసుకొని అందులో ఏదైనా ప్రతికూలమైన అంశం ఉంటే, ఏదైనా లావాదేవీ ఉంటే దాన్ని తీసుకొని బ్లాక్మెయిలింగ్కు పాల్పడిన చరిత్ర మహబూబ్ నగర్లో కోకల్లుగా ఉంది. అందుకే ఒక ప్రజాప్రతినిధిగా రాజ్యాంగాన్ని పర్యవేక్షించే బాధ్యతలో ఉన్నాను కాబట్టి, నేను కూడా బాధితుండే కాబట్టి ఈరోజు డీజీపీ గారికి ఆధారాలతో సహా ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఫోన్ ట్యాపింగ్, అనాథరైజ్డ్ ఫోన్ ట్యాపింగ్ బాధ్యత ఎవరి మీద పెడతారో ఇన్వెస్టిగేషన్ చేసి చట్టపరంగా శిక్షించాలని చెప్పి వారిని కోరడం జరిగింది.